అనేది సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. విద్య అనేది ఈ రోజుల్లో వ్యాపారం అయిపోయింది. చిన్న కథ చెప్తాను, దీని గురించి బాగా ఆలోచించండి. ఒక ఊర్లో ఒక పెద్ద సౌకర్యం ఉన్నాడు, కోట్లు ఉన్నాయి, డబ్బు దండిగా ఉంది. అదే ఊర్లోనే దండిగా భూములు ఉన్నటువంటి ఇంకొక ఆసామి ఉన్నారు. మరి ఏమీ లేనటువంటి ఒక పిల్లవాడు చదువులో బాగా రాణిస్తూ ఉన్నాడు. ఇదేమైందంటే కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి సౌకర్య 10 ఏళ్ల తర్వాత ఊరైపోయాడు. తర్వాత ఏమీ లేకుండా అయిపోయాడు. మరి ఆస్తున్నటువంటి ఆయనకు 10 మంది పిల్లలు, 2 తరాలకు పూర్తిగా తరిగిపోయి ఏమీ కనపలేదు. అదే ఈ చదువుకున్నటువంటి పిల్లవాడు IAS కొట్టి వీళ్ళిద్దరికంటే కూడా సౌకర్యాడు. అంటే కారణం ఏమిటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్ ద పర్మనెంట్ అసెట్. విద్య అనేది పర్మనెంట్ గా ఉండే ఆస్తి, తరగని ఆస్తి, అన్నదమ్ములు పంచుకోలేని ఆస్తి. అన్నదమ్ములు కాదు, తల్లిదండ్రులు, ఈవెన్ పక్కన ఉన్నటువంటి భార్య కూడా చదువును పంచుకోలేదు. కాబట్టి ఇట్లాంటి విద్య నేర్చుకుంటే సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. సమాజంలో ఒక వ్యక్తిగా స్థిరపడమే కాకుండా ఎక్కడికి పోవాలన్నా కూడా ఈ సమాజంలో మంచి గౌరవం ఇచ్చేది ఎవరికంటే చదువున్న వ్యక్తికి అన్న విషయాన్ని నేను నా జీవితంలో ప్రూవ్ చేశాను. నేను ఒక పల్లెలో పుట్టినటువంటి సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. నాకు మా నాన్నగారు మా అమ్మగారు ఏమీ ఆస్తులు ఇవ్వలేదు, కేవలం చదువు మాత్రమే ఇచ్చారు. ఈ చదువుతోనే నేను 10 మందిలో గౌరవం నిలబెట్టుకొని 10 మందికి సహాయం చేస్తూ నా తాను చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది. నేను ఓడిసిలో విజ్ఞానంలో 10 ఏళ్ళు పనిచేశాను. అదేవిధంగా కొక్కటి క్లాస్ ఆదర్శంలో కూడా పనిచేశాను. ఇప్పుడు హై స్కూల్లో మహబూబ్ బాసా అనే ఒక తెలుగు టీచర్ నా స్టూడెంట్. కథల్లో మునవర్ అనే ఒక డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ నా స్టూడెంట్. అట్లే పోతే దాదాపు 20 నుంచి 30 మంది స్టూడెంట్స్, టీచర్లు, సాఫ్ట్వేర్లు 10 మంది ఉన్నారు. ఈ విధంగా తయారు చేసుకుంటూ వారికి నా సలహాల వలన చాలా మంది ముందుకు వచ్చారు. అదే విధంగా బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో వారికి చదువు చెప్పి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వగలనని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.